ఈ బీఈడి విద్యార్థులు, పీజీ విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులకు సంబంధించి ప్రచారం చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ కడప దాటలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారము 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మోడీ గారు చెప్తున్నది ఏంటంటే, పకోడీలు తయారు చేసుకొని అమ్ముకున్నా, బజ్జీలు చేసుకొని అమ్ముకున్నా అది ఉద్యోగం చూపించినట్లే మేము అని చెప్తున్నాడు. ఇది యువకులను, నిరుద్యోగ యువకులను, యువతులను అవమానం చేయడం తప్ప వేరే కాదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈయన రేవంత్ రెడ్డి గారు ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు. నేను వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అనంటే కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన సొంతంగా నోటిఫికేషన్ వేసి ఇచ్చిండు. మిగతావి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆధ్వర్యంలో ఎగ్జామ్ నడిస్తే వాళ్లకు సర్టిఫికెట్లు ఇచ్చి ఇది చేస్తే మొత్తం 67,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయినాయి. ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు దాదాపు 20,000 ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీ. 20,000కు గాను 7,000 మాత్రమే భర్తీ చేస్తానని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇది కరెక్ట్ కాదని. అదేవిధంగా డిఎస్సి నిర్వహించడం లేదు. డిఎస్సి నిర్వహించాలి. అదేవిధంగా మిగతా ఉపాధ్యాయ పోస్టులు కానీ, అదే లెక్చరర్ పోస్టులు కానీ అన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది సంఖ్య, కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ధర్నా చేస్తూ ఉన్నాము. రేపు 20 తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, అన్ని రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి నిరుద్యోగ యువతీ యువకులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.